జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు amplifier టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్టీకే ఐసీల్ని ఏ విధంగా మనం రీప్లేస్ చేసుకోవాలి, వాటిని యొక్క ఫాల్ట్ ఫైండింగ్ చేస్తున్నాం అనమాట. వాటిలో మిస్టేక్స్ వల్ల మనకి ఆ ఐసీలోని డీసీ వోల్టేజ్ అవుట్ అవుతుంది. ఎప్పుడైతే డీసీ వోల్టేజ్ అవుట్ అవుతుందో దాని నుంచి మనం సౌండ్ అవుట్పుట్ వల్ల మన యొక్క స్పీకర్లు కానీ ఓఫర్లు కానీ కాలిపోతాయి అన్నమాట. వాటి నుంచి మనం ప్రివెంట్ చేసుకుంటూ వీటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది చూద్దాం ఈ వీడియోస్లో. మీరు ఇక్కడ గమనిస్తే ఇది నా దగ్గర ఒక ఎస్టీకే ఐసీ ఉన్నది. ఇది ఒక కంప్లైంట్ ఐసీ అనమాట. ఇది కంప్లైంట్ ఐసీ ఎందుకనేది మీకు ఇప్పుడు చెప్తాను. జనరల్గా ఎస్టీకే ఐసీలు అన్నవి ఈ రకంగా ఉంటాయన్నమాట. మార్కెట్లో ఈ విధంగా ఉంటాయి. లెటర్స్ కూడా మీకు చూస్తే ఎస్టీకే 41412 4D21 స్టీరియో యాంప్లిఫైర్ అని రాసి ఉంటుంది. దీనికి టోటల్గా 18 పిన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ 1 అని స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి 18 పిన్స్ ఉంటాయన్నమాట. ఈ 18 పిన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఉదాహరణకి ఈ ఫస్ట్ పిన్ ఉంది కదండి, ఈ ఫస్ట్ పిన్ను 18 పిన్ను ఆడియో ఇన్పుట్ అనమాట. అంటే మనం ఒక బ్లూటూత్ ద్వారా మనం ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి. అక్కడ ఇది ఫస్ట్ పిన్ కదా, ఇది ఫస్ట్ పిన్ అంటే ఇది ఆడియో ఇన్పుట్. ఇది 18th పిన్, ఇది కూడా ఆడియో ఇన్పుట్. యూఎస్బీ నుంచి వచ్చిన లెఫ్ట్ ఛానల్ కానీ రైట్ ఛానల్ కానీ మనం ఈ ఇన్పుట్కి ఇస్తాం అనమాట. ఈ 18 పిన్ స్విచ్లో అంటే ఈ ఫస్ట్ పిన్ కానీ 18 పిన్ కానీ మనం లెఫ్ట్ రైట్ ఛానల్స్ ఇచ్చుకుంటాం. లెఫ్ట్ అని ఇచ్చుకోవచ్చు, either లెఫ్ట్ ఆర్ రైట్ కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఉంది కదండి, ఈ పిన్ను ఈ వచ్చేసరికి సెకండ్ పిన్ అనమాట. ఇది సెకండ్ పిన్ను. ఇటు వచ్చేసరికి 17 పిన్ను. సెకండ్ పిన్ను 17 పిన్ను చూసారు కదా. సెకండ్ పిన్ ఇటువైపు నుంచి 17 పిన్ అనమాట. 18 ముందు పిన్ 17 కదా, 17 పిన్ అనమాట. ఇది వచ్చేసరికి నాన్ ఇన్వర్టెడ్ పిన్ అనమాట. నాన్ ఇన్వర్టెడ్ పిన్ అంటే పాజిటివ్ ఇది మైనస్ అనుకోండి, ఇది ప్లస్ అనుకోండి. ఈ ప్లస్ అనేది మనం గ్రౌండ్ చేసేస్తాం అనమాట. ఇక్కడతో ఈ ఛానల్ తాలూకా ఎండింగ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇన్పుట్ పాస్ అయ్యి అవుట్పుట్ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ట్రయాంగిల్ సింబల్లో ఇక్కడ మనకి ఇదే ఈ డాట్ ఉన్నది, ఇక్కడికి ఈ యాంగిల్ని మనం అవుట్ అనుకుని తీసుకుంటాం. దేనికైనా 230 అయినా ఎస్టీకే అయినా ఏదైనా కానీ ఆపరేషనల్ యాంప్లిఫైర్ తాలూకా సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రయాంగిల్ సింబల్లో ఇది కూడా వచ్చేసరికి అవుట్ అనమాట. ఇక్కడ సెకండ్ పిన్ని గ్రౌండ్ చేసేస్తాం. ఇక్కడ కూడా 17 పిన్ కూడా గ్రౌండ్ చేసేస్తాం అనమాట. 17 పిన్ కూడా గ్రౌండ్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ థర్డ్ పిన్ ఉంది కదండి, 1 2 3 ఈ థర్డ్ పిన్ ఉంది కదా, ఇటువైపు నుంచి థర్డ్ పిన్, ఇటువైపు నుంచి 18 17 16 ఈ థర్డ్ 16 కూడా టోటల్గా ఈ థర్డ్ 16 అనేవి గ్రౌండ్ అవుతాయి అనమాట. అంటే ఇది ఈ పిన్ థర్డ్ 16 పిన్లు అనేవి గ్రౌండ్ అనమాట. ఈ థర్డ్ పిన్ గ్రౌండే, 16 పిన్ కూడా గ్రౌండ్ సప్లై అనమాట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి 10th పిన్. ఈ 10th పిన్ వచ్చేసరికి అవుట్ అనమాట. అంటే ఈ 10th పిన్ అంటే ఏదంటే ఇలా కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10th పిన్ వచ్చేసరికి ఆడియో అవుట్ అనమాట. ఆడియో అవుట్ అంటే ఈ ఛానల్ కొలతాలుగా అవుట్ అనమాట. ఇందులో 2 ఛానల్ ఉంటాయి. స్టీరియో యాంప్లిఫైర్ కనుక 2 ఛానల్ ఉంటాయి. 2 ఛానల్లో ఫస్ట్ ఛానల్ దానిలో ఆడియో అవుట్ ఏంటంటే 10th పిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఈ పిన్ ఉంది కదా, ఈ 9th పిన్ ఎస్టీకే ఐసీలోని డ్యూయల్ పవర్ సప్లైతో రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మన ఈ ఎస్టీకే ఐసీలో 9th పిన్ వచ్చేసరికి నెగిటివ్ సప్లై అనమాట. అంటే నెగిటివ్ సప్లై -VEE నెగిటివ్ సప్లై అనమాట. ఈ 9th పిన్ ఈ రెండు స్టీరియోలకి రావాలి కనుక, 2 స్టీరియో యాంప్లు లెఫ్ట్ రైట్ ఛానల్కి రైట్ ఛానల్ కూడా రావాలి కనుక ఈ 9th పిన్ ఇలా వచ్చేసి ఇక్కడ 14th పిన్ ద్వారా మెర్జ్ అవుతాయి అనమాట. అంటే 9 14 పిన్స్ అన్నవి మైనస్ సప్లై. ఇక్కడ 10th పిన్లకి అవుట్ అని ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ ఇది 11th పిన్ వచ్చేసరికి పాజిటివ్ అనమాట. అంటే ప్లస్ VCC పాజిటివ్ సప్లై అనమాట. నెక్స్ట్ 10th పిన్ తెలిసింది, అవుట్ అని తెలిసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పిన్ వచ్చేసరికి 13th పిన్ అనమాట. ఈ 13th పిన్ వచ్చేసరికి ఒక ఛానల్ అవుట్ అనమాట. ఆడియో అవుట్ 1 ఈ ఛానల్ తాలూకా అవుట్ 1 ఈ ఛానల్ తాలూకా అవుట్ 2 అనమాట. ఇప్పుడు ఈ ఛానల్లో ఇన్పుట్ మనం లెఫ్ట్ ఇచ్చి అనుకుంటే 10th పిన్ ద్వారా అవుట్ అవుతుంది. ఈ ఛానల్లో 18 పిన్ ద్వారా ఇన్ ఇచ్చుకుంటే ఆడియో అవుట్ 2 ద్వారా అవుట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు బాగా గమనిస్తే దీనిలో 18 పిన్స్ ఉన్నాయి. 18 పిన్స్లో ఫస్ట్ పిన్ వచ్చేసరికి ఆడియో ఇన్పుట్, 18 పిన్ వచ్చేసరికి ఆడియో ఇన్పుట్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పిన్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ పిన్, 17 పిన్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ పిన్. నెక్స్ట్ థర్డ్ పిన్ వచ్చేసరికి ఈ ఛానల్ తాలూకా గ్రౌండ్, 16 ఛానల్ వచ్చేసరికి ఈ ఛానల్ తాలూకా గ్రౌండ్. అంటే గ్రౌండ్ ఎక్కడైనా అవుటే, ఎక్కడైనా అవుటే. నెక్స్ట్ వచ్చేసరికి 9th పిన్ అండ్ 14th పిన్, 9 14 పిన్ అనేవి మైనస్ సప్లై. 11th పిన్ వచ్చేసరికి పాజిటివ్, ఈ రెండింటికి ఒకటే పాజిటివ్ అనమాట, ప్లస్ VCC. ఈ ఛానల్ దాకా ఆడియో అవుట్ వచ్చేసరికి 10th పిన్, ఈ ఛానల్ తాలూకా ఆడియో అవుట్ వచ్చేసరికి 13th పిన్.
ఇది ఇది ఎస్టీకే యాంప్లిఫైర్లో ఉన్న సర్క్యూట్ ఐసీ తాలూకా డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం తెలిస్తే ఏమవుతుందంటే మనకి ఏ పిన్ కాన్ఫిగరేషన్ మనకి తెలిస్తే ఆ పిన్ మనం బట్టి మనం ఆ ఐసీ అన్నది పనిచేస్తుందో తెలుసుకోవచ్చు అనమాట. ఏ పిన్ రెండింటి మధ్య అయినా సరే షార్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి గ్రౌండ్ సప్లై నుంచి 10th పిన్ దగ్గర షార్ట్ వచ్చింది అనుకోండి, ఐసీ షార్ట్ అయిపోయినట్టు అనమాట, అంటే పోయినట్టుగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ఆడియో బోర్డ్ అయినా కానీ ఏదైనా కానీ ఆడియో బోర్డ్ అన్నది ఫ్రీక్వెన్సీ అనేది డీసీలోకి రాకూడదు అనమాట, డైరెక్ట్ రాకూడదు అనమాట, డీసీ సప్లై రాకూడదు. ఇప్పుడు కూడా ఏసీ సప్లై అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యూల్లోనే రావాలన్నమాట, ఏసీ సప్లై మాత్రమే రావాలి ఆడియో బోర్డ్ అనేది. ఇప్పుడు మనం ఈ ఐసీ వర్క్ చేస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే దీనికి మనం సప్లై ఇచ్చి చూద్దాం. సప్లై ఇచ్చి చూసిన తర్వాత ఈ సప్లై ప్రకారం ఇది పనిచేస్తుందో తెలిసిపోతుంది మనకి. ఈ రకంగా చూసుకుంటే ఫస్ట్ పిన్ అంటే ఇది ఫస్ట్ పిన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇలా తిప్పితే ఇది ఫస్ట్ పిన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ అని రాసుకున్నాను, ఇక్కడ ఇది 18th పిన్ అవుతుంది అనమాట, 18th పిన్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకుందాం అసలు ఈ ఐసీ పనిచేస్తుందా లేదో. ఇక్కడ ఐసీలోని మనకి పాజిటివ్ సప్లై ఇవ్వాలి కనుక కౌంట్ చేసుకుందాం. పాజిటివ్ సప్లై ఎక్కడ మనకి 11th పిన్ దగ్గర ఇచ్చుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 11th పిన్ ఇలా వచ్చింది. ఇది పాజిటివ్ ప్లస్ సప్లై. నెక్స్ట్ 9th పిన్ దగ్గర నెగిటివ్ సప్లై కనుక 9th పిన్ అంటే ఇది 10th అయిందంటే ఇది 9th పిన్ అవుతుంది అనమాట. ఇది 10th కనుక 9 పిన్ కనుక ఇది 11th పిన్ కనుక 11 10 9 అంటే ఇక్కడ ఇది నెగిటివ్ సప్లై, ఇది నెగిటివ్ సప్లై. నెక్స్ట్ గ్రౌండ్ సప్లై మనకు తెలిసిందే కదా, ఇది గ్రౌండ్ సప్లై 1 2 3 ఇది గ్రౌండ్, ఎక్కడైనా గ్రౌండ్ అన్నది ఇది గ్రౌండ్, జిఎన్డి గ్రౌండ్ అంటే ఈ 3rd పిన్ అనమాట, గ్రౌండ్ సప్లై. ఆడియో అవుట్ మనకి 10th పిన్ 13th పిన్ ఆడియో అవుట్ కనుక ఇది 11th పిన్ కనుక ఆడియో అవుట్ ఏమవుతుంది మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఇక్కడ ఇది ఆడియో అవుట్ అనమాట, ఇలా వచ్చింది ఇక్కడికి అవుట్ అవుతుంది అనమాట. ఈ ఛానల్ తాలూకు అవుట్ ఇక్కడ ఉంది, అది అవుట్, ఇక్కడ అవుట్. నెక్స్ట్ ఇదే విధంగా 13th పిన్ అంటే ఇది 11th పిన్ అయితే 12 13 అంటే ఇలా వచ్చి ఇక్కడికి వచ్చింది కనుక ఇదొక అవుట్ అనమాట, ఇదొక ఛానల్ అవుట్, ఇదొక ఛానల్ అవుట్. ఈ రకంగా మనం పిన్ కాన్ఫిగరేషన్ చూసుకొని మనం సప్లైస్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఆడియో సప్లై ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనిస్తే ఇది వచ్చేసరికి 18 volts నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత ఇచ్చుకోవచ్చు వోల్టేజ్ అన్నది. నేను నా దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రకారం నేను ఇక్కడ దీనికి 24 +24 గ్రౌండ్ -24 volts ఇస్తున్నాను. ఈ సప్లై ఇచ్చి చెక్ చేస్తాను దీనికి ఒకసారి ఎలా పనిచేస్తుందా లేదా అని చెక్ చేద్దాము. యాక్చువల్లీ ఖచ్చితంగా దీనికి హీట్ సింక్ అయితే ఉండాలి, కానీ చెకింగ్ కోసమే పర్పసే కనుక నేను హీట్ సింక్ లేకుండా నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను ఆల్రెడీ సప్లైస్ ఇచ్చాను, పవర్ సప్లై కూడా ఆన్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ గమనించవచ్చు, నేను ఇక్కడ పాజిటివ్కి ఈ పిక్చర్లో ఉన్న విధంగా పాజిటివ్కి 11th పిన్ ఇచ్చాను, నెగిటివ్కి 9-14లో కనుక 9-14 ఆల్రెడీ కలిసే ఉంటాయి. 9-14 ఇక్కడ 9-14 దగ్గర మైనస్ సప్లై ఇచ్చాను అనమాట, -24 volts ఇచ్చాను. +24 వచ్చేసరికి 11th పిన్ దగ్గర ఇచ్చాను. గ్రౌండ్ సప్లై వచ్చేసరికి 3rd పిన్ దగ్గర ఇచ్చాను అనమాట. గ్రౌండ్ సప్లై ఇక్కడ ఈ బోర్డులో ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డీసీ సప్లై అనేది అవుట్ అవ్వకూడదు అనమాట. డీసీ సప్లై అవుట్ అయితే అది స్పీకర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. స్పీకర్ మనకి కాలిపోతాయి. స్పీకర్స్ కాలిపోవడానికి కారణం ఏంటంటే డీసీ సప్లై అవుట్ అవ్వడమే అనమాట. ఇక్కడ నేను వోల్టేజ్ బజర్లో పెట్టుకుంటాను, దానిలో పెట్టుకుంటాను. ఇది నేను తయారు చేసిన డిజిటల్ మల్టీమీటర్ ఫ్రెండ్స్. దీన్ని ఎలా తయారు చేశాను అనేది వీడియోలో ఉన్నది, ఛానల్లో ఉంది, మీరు కావాలంటే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని గ్రౌండ్ సప్లై పిన్ దగ్గర ఈ పిన్ పెడుతున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ అవుట్ అవ్వాలి ఛానల్, 10th పిన్ దగ్గర 13th పిన్ దగ్గర స్పీకర్ అవుట్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ నేను రౌండ్ అప్ చేసి ఉంచుకున్నాను, చూడండి. ఇక్కడ 32 volts వస్తుంది, అంటే ఇక్కడ చాలా ప్రమాదం అనమాట. స్పీకర్ ఇట్టే కాలిపోతుంది, పెట్టిన వెంటనే కాలిపోతుంది అనమాట. ఇటు చూద్దాం, ఇటు రావడం లేదు, కానీ ఈ ఛానల్ బాగానే ఉంది. కానీ ఒక ఛానల్ షార్ట్ అయినా ఇంకొక ఛానల్ బాగానే ఉన్నా సరే ఈ ఛానల్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి స్పీకర్లు కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మెయిన్ ఈ STK ICలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు బాగా గమనించవచ్చు, ఇది డీసీ సప్లై వస్తుంది, మీరు బాగా చూడండి. ఇక్కడ 32 volts వస్తుంది, 32 volts అంటే చాలా ఎక్కువ అనమాట. మెయిన్ ఈ STK ICలు షార్ట్ ఇది అవ్వడానికి కారణం ఏంటంటే ఈ STK IC అనేది బీటా వెర్షన్ అనమాట. లోపల బీటా ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది. దానివల్ల ఇవి ఎక్కువ త్వరగా షార్ట్ అయిపోతాయి అనమాట.
ఇప్పుడు దీన్ని మనం రిపేర్ చేసి చూసుకుందాం. నేను ఆల్రెడీ మార్కెట్లో ఒక STK ఐసీని తీసుకొచ్చాను. ఈ ఐసీని దీనిలో రీప్లేస్ చేసి మనం చెక్ చేసుకుందాం. మళ్ళీ DC వోల్టేజ్ వస్తుందో రాలేదో మీకు చెక్ చేసి చూపిస్తాను. We'll ever trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. ఫ్రెండ్స్, ఇది మనం తయారు చేసాము. ఇప్పుడు ఐసీని దాన్ని అసెంబుల్ చేశాను. అసెంబుల్ చేసిన తర్వాత మనకి పిక్చర్లో చూపించిన విధంగా మనకి 11th పిన్ వచ్చేసరికి పాజిటివ్ అనమాట, 9th పిన్ వచ్చేసరికి మైనస్ సప్లై, ప్లస్ పిన్ 11th పిన్ అయితే పాజిటివ్ సప్లై, 9th పిన్ వచ్చేసరికి నెగిటివ్ సప్లై, 16th పిన్ అనేది గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ మనం ఎక్కడ ఎంచుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ పిన్ వచ్చేసరికి లెఫ్ట్ ఛానల్ ఇన్పుట్, 18th పిన్ వచ్చేసరికి రైట్ ఛానల్ ఇన్పుట్ కింద ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూపించిన విధంగా మనం కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11th పిన్ ఇక్కడ వస్తుంది కనుక ఇది పాజిటివ్ సప్లై. ఇక్కడ నేను పాజిటివ్ సప్లైని ఇస్తున్నాను చూడండి. ఇది పాజిటివ్ సప్లై అయితే మనకి నెగిటివ్ సప్లై ఎక్కడ వస్తుంది, 9 కానీ 16 కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 9th పిన్ అంటే ఇది 11 అయితే ఇది 10, ఇది 9 అంటే ఇక్కడ వస్తుంది అనమాట నెగిటివ్ సప్లై. ఇక్కడ నెగిటివ్ సప్లై ఇచ్చాను. 3rd కానీ 16 కానీ గ్రౌండ్ అనమాట. 3rd కానీ 16 కానీ గ్రౌండ్ కనుక గ్రౌండ్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ చివరించుకుంటున్నాను. గ్రౌండ్ సప్లై ఇచ్చేసాను. మనకి ఇప్పుడు 10th పిన్ దగ్గర 10th పిన్ వచ్చేసరికి 10th పిన్ అంటే 11th పిన్ మనకి ఇది అయినప్పుడు 10th పిన్ ఇది అవుతుంది. ఈ గ్రిండ్ ఇలా వచ్చుకుంటూ ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ అవుట్ అయింది. 13th పిన్ వచ్చేసరికి 11 ఇది అయితే 12 13 పిన్ ఇక్కడ గ్రిడ్ అవుట్ అయింది అనమాట. ఇక్కడ మనకి ఎటువంటి DC సప్లై కూడా రాకూడదు అనమాట. ఇది మన దగ్గర ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంది. ఈ వోల్ట్ మీటర్లోని మనకి ఎటువంటి రీడింగ్ చూపించకూడదు అనమాట. మనం చెక్ చేద్దాము. ఇప్పుడు అసలు ఇందులో ఎటువంటి రీడింగ్ వస్తుందో అలాగే చెక్ చేద్దాం. ఇక్కడ గ్రౌండ్ దగ్గర నేను గ్రౌండ్ టెర్మినల్ పెట్టాను, గ్రౌండ్ ప్రోబ్ పెట్టాను. ఇక్కడ వీటికి సప్లైస్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెగిటివ్ సప్లై దగ్గర ఈ ప్రోబ్ని పెట్టేసి మనం ఇక్కడ వోల్టేజ్ చెక్ చేద్దాము ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో. ఇక్కడ పాజిటివ్ సప్లై వచ్చేసరికి 32 volts వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ కలిపితే ఎంత వోల్టేజ్ వస్తుంది చెక్ చేద్దాము. 64 volts వస్తుంది. ఇక్కడ మనకి చెప్పాను కదా 10th పిన్ దగ్గర 13th పిన్ దగ్గర స్పీకర్ అవుట్ అవుతుందని. ఇక్కడ ఎటువంటి DC సప్లై కూడా రాకూడదు. చూడండి ఇక్కడ రావట్లేదు, 0 ఉంది. ఇక్కడ కూడా 0 ఉంది. దీన్ని మనం స్పీకర్ పెట్టి టెస్ట్ చేద్దాం ఇది పనిచేస్తుందా లేదా అన్నది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించారు కదా, నేను ఇక్కడ వీటికి సప్లైస్ ఇచ్చుకున్నాను. పాజిటివ్ నెగిటివ్ గ్రౌండ్ సప్లై ఇచ్చాను. అదేవిధంగా నేను ఒక ఛానల్ని ఏం చేశానంటే స్పీకర్ మన ఆడియో ఛానల్ దీనికి ఇన్పుట్ ఇవ్వాలి కనుక నేను ఏం చేశానంటే ఒక టీవీ నుంచి ఆడియో అవుట్ ఉంటుంది కదా, దాన్ని ఒక కంట్రోలర్కి ఇచ్చుకున్నాను. కంట్రోలర్ నుంచి ఇన్పుట్ తీసుకొచ్చి ఇక్కడ మన STK ఆడియో బోర్డ్కి ఇచ్చాను. ఒక స్పీకర్ టెస్టింగ్ కోసం స్పీకర్ కావాలి కనుక నేను ఒక 4-inch స్పీకర్ని ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నాను. మీరు బాగా గమనించవచ్చు. ఇది ఒక 4-inch స్పీకర్. ఇది ఒక 4-inch స్పీకర్ ట్విట్టర్తో ఉన్న బాక్స్. ఇది దీని మీద నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బాక్స్ మీద. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సప్లై ఇచ్చిన తర్వాత దీని నుంచి ఎప్పుడు కూడా ఆడియో అవుట్ ఇప్పుడు స్పీకర్ అవుట్ ఎప్పుడు కూడా DC సప్లై అనేది రాకూడదు అనమాట. అంటే DC సప్లై అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది చూపించకూడదు అనమాట. 0లోనే ఉండాలి. ఇప్పుడు కూడా ఇలా 0 కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ 0లోనే ఉండాలి. ఒకసారి మనం చెక్ చేద్దాం అసలు ఇది 0లో వస్తుందా లేదని చెక్ చేద్దాము. ఇలా ఆన్ చేశాను. హమ్మింగ్ అయితే వస్తుంది, గమనించి ఉంటారు. అంటే రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాము అసలు DC సప్లై వస్తుందా రాలేదన్నది. రాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా DC సప్లై అనేది రాలేదు. అసలు యాక్చువల్లీ ఇది స్పీకర్ అవుట్ అవుతుందా అనేది చెక్ చేద్దాం. ఇక్కడ గమనించారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇక్కడ ఆడియో ఇన్పుట్ ఇచ్చుకున్నాను. ఆడియో ఇన్పుట్ చెక్ చేశాను. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. ఒక ఛానల్ చెక్ చేశాను. రెండో ఛానల్ కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను ఆడియో సిగ్నల్ తీసుకెళ్ళి ఇక్కడ నేను చెప్పాను కదా ఇది వరకు 18 పిన్ నుంచి రైట్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చుకున్నాను అని చెప్పేసి ఇక్కడ 18 పిన్ దగ్గర నేను ఆల్రెడీ ఇన్పుట్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ గమనించండి, 18 పిన్ దగ్గర ఇన్పుట్ ఇచ్చాను. అంటే ఇప్పటి నుంచి ఈ ఛానల్ పనిచేస్తుంది అనమాట.
ఈ ఛానల్ పనిచేస్తుంది కనుక స్పీకర్ అవుట్ కూడా మనం మార్చుకోవాలి కదా. అంటే ప్రస్తుతానికి మనం ఎక్కడ పెట్టుకున్నాం, ఫస్ట్ ఆపరేషన్ యాంప్లిఫైర్ దగ్గర స్పీకర్ అవుట్ పెట్టుకున్నాం. దీన్ని మనం నెక్స్ట్ దానికి మార్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను మారుస్తున్నాను, గమనించండి. ఇక్కడ తర్వాత ఇంకొక ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఆడియో అవుట్ ఎక్కడ వచ్చింది ఫ్రెండ్స్, 13వ పిన్ దగ్గర వచ్చిందనమాట. ఈ పిన్ దగ్గర నేను సప్లై ఇచ్చుకున్నాను. ఇలా గమనిస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా స్టార్ట్ అయ్యి మనకు నెక్స్ట్ ఈ యాంప్లిఫైర్లో మనం మార్చుకున్నాం అనమాట. ఈ విధంగా మనం ఈ ఛానల్ చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఛానల్ తాలూకు సౌండ్ సిస్టమ్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. అది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం STK యాంప్లిఫైర్ని రిపేర్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం ఈ హీట్ అన్నది ఎక్కువ మన సౌండ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆడియో అవుట్ దానికి తగ్గ వాటేజ్ లేకపోవడం వల్ల హీట్ అనేది డిస్పాషన్ అవుతుంది అనమాట. డిస్పాషన్ అంటే ఏం లేదు, ఈ హీట్ అనేది ఏంటంటే ఈ హీట్ సింక్ ద్వారా చెదిరిపోతుంది అనమాట. ఆ డిస్పాషన్ అని మనం కంట్రోల్ చేసుకోవాలంటే హీట్ సింక్కి ఈ STK IC అన్నది ఖచ్చితంగా టైట్గా ఫిట్ అయి ఉండాలి. ఖచ్చితంగా 2-3 వాచర్లు వేసేసి దాన్ని బాగా స్క్రూస్ ఫిట్ చేసుకుంటే బాగా టైట్ అవుతుంది అనమాట. నాకు తెలిసి ఈ మోస్ఫెట్లు అనేవి 100 వాట్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. ఈ 4 ఇంచ్కి 6 ఇంచ్కి మనం వేసుకున్నప్పుడు మోస్ఫెట్లు అనేది బాగా హెవీగా హీట్ అయ్యి ఐసీలు కానీ మన యొక్క మోస్ఫెట్లు అదే ఫెట్లో పాడవడం జరుగుతుంది. కానీ STKలో ఆ ప్రాబ్లం లేదు. STKలో వచ్చేసరికి ఇప్పుడున్న ఈ STK అనేది STK 41412 అని ఉంటుంది. దీంతో ఒక వాటేజ్ వచ్చేసరికి 25 వాట్ ప్లస్ 25 వాట్. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక ఛానల్లో 25 వాట్స్ వస్తుంది, ఈ ఛానల్లో 25 వాట్స్ అవుట్ అవుతుంది, ఈ ఛానల్లో 25 వాట్స్ అవుట్ అవుతుంది అనమాట. ఒక హౌస్కి ఒక 5.1 యాంప్లిఫైర్ తయారు చేసుకున్నప్పుడు మనకి ఈ వాటేజ్ సరిపోతుంది అనమాట. మనం క్లియర్గా సౌండ్ సిస్టమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. సిమిలర్గా ఈ ఐసీలు అన్నవి వచ్చేసరికి మనకి మార్కెట్లో 4141 ఐసీ అవైలబుల్గా ఉంటుంది, 4191 కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ 4191 వచ్చేసరికి మోనో బోర్డు అనమాట. 4191 అని వచ్చేసరికి మోనో బోర్డు. ఇది వచ్చేసరికి పెర్ ఛానల్ 50 వాట్స్ వస్తుంది అనమాట. 50 మోనో అయితే 100 వస్తుంది, స్టీరియో అయితే 2 ఛానల్ వస్తాయి కనుక 50 + 50 100 వాట్స్ వస్తుంది అనమాట. ఇది స్టీరియో వచ్చేసరికి 50 + 50 వస్తుంది. అంటే ఒక సబ్-ఊఫరు, ఒక 2 సబ్-ఊఫర్లు మనం రన్ చేసుకోవచ్చు 50 వాట్స్ అంటే. అదేవిధంగా STK 4141 వేసుకుంటే మనకి 25 వాట్ కనుక క్లియర్గా మనకి సౌండ్ సిస్టమ్ అనేది క్లారిటీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. నేనైతే STKని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే STK మనకి లో బడ్జెట్లో అయిపోతుంది అనమాట.